అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో జనరల్ సైన్స్కి సంబంధించి మెజర్మెంట్స్ అండ్ యూనిట్ టాపిక్ సంబంధించి 30 బిట్స్ అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ద యూనిట్ ఆఫ్ ద వర్క్ ఈజ్. సో వర్క్ యొక్క యూనిట్ ఏంటని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి జౌల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ అన్నారండి. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కండక్టర్ యొక్క యూనిట్ ఏంటని అన్నారు. ఎస్ఐ యూనిట్. ఆన్సర్ వచ్చేసి ఓమ్ మీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ అన్నారండి. సో ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి వాట్. అలాగే ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అన్నారండి. సో యూనిట్ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటన్నారు. న్యూటన్ అండి. ఆన్సర్ వచ్చేసి న్యూటన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అన్నారండి. సో లైట్ ఇయర్ యొక్క యూనిట్ ఏంటని అన్నారండి. ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ని మెజర్ చేయడానికి ఏ యూనిట్ వాడతారని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి డాప్సన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి లైట్ ఇయర్ ఈజ్ అన్నారండి. సో లైట్ ఇయర్ అంటే ఏంటని అడిగారు. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద లైట్ ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరంలో లైట్ ఎంత దూరం, కాంతి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని లైట్ ఇయర్ అంటారండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పారాసిక్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ యూజ్ టు మెజర్ ద డిస్టెన్స్ రిలేటెడ్ టు ద స్టార్స్ ఇన్ స్కై ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో ఒక పారాసిక్ అనేటువంటి ఎంత ఈక్వల్ అవుతుంది అన్నారు. 3.25 లైట్ ఇయర్స్కి అయితే ఈక్వల్ అవుతుంది 1 పారాసిక్ ఈక్వల్ టు. సో ఆన్సర్ వచ్చేసి 3.25 లైట్ ఇయర్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పారాసిక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అన్నారండి. సో పారాసిక్ అనేటువంటిది డిస్టెన్స్ యొక్క యూనిట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 0.39 టు కన్వర్ట్ ఇంటూ ఇంచెస్. ఏ యూనిట్ని 0.39తో మల్టిప్లై చేస్తే ఇంచెస్లో కన్వర్ట్ అవుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సెంటీమీటర్ని 0.39తో మల్టిప్లై చేస్తే ఇంచెస్కి అనేది కన్వర్ట్ అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి సెంటీమీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో ఏ నానోమీటర్ అనేటువంటిది 10⁻⁻7 సెంటీమీటర్స్ అండి. నానోమీటర్ అనేటువంటిది సెంటీమీటర్స్లో చెప్పాలంటే 10⁻⁻7 సెంటీమీటర్స్. అలాగే యాంపియర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అన్నారండి. సో యాంపియర్ అనేటువంటిది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మెగావాట్ ఈజ్ ద మెజరింగ్ యూనిట్ ఆఫ్ ద పవర్ విచ్ ఈజ్ అన్నారండి. సో మెగావాట్ అనేటువంటి దేనికి పవర్ యొక్క యూనిట్ అంటారు. సో దాన్ని ఎలా చూపిస్తారన్నారండి. సో జనరేటెడ్ పవర్కి అయితే మెగావాట్లో అయితే యూనిట్లో అయితే మెజర్ చేయడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి జనరేటెడ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హౌ మెనీ వాట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ హార్స్ పవర్. సో హౌ మెనీ వాట్స్ ఆర్, ఒక హార్స్ పవర్లో ఎన్ని వాట్స్ ఉంటాయి అన్నారండి. ఆన్సర్ వచ్చేసి 746 వాట్స్ అయితే ఉంటాయండి. సో ఆన్సర్ వచ్చేసి 746 వాట్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జౌల్ ఈజ్ రిలేటెడ్ టు ఎనర్జీ ఇన్ ద సేమ్ వే పాస్కల్ ఈజ్ రిలేటెడ్ టు అన్నారండి. సో జౌల్ ఎనర్జీ యొక్క యూనిట్ వచ్చేసి జౌల్ అండి. అలాగే పాస్కల్ దేనికి యొక్క యూనిట్ అన్నారండి. సో ప్రెజర్ యొక్క యూనిట్ వచ్చేసి పాస్కల్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ప్రెజర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో 1 మైక్రాన్ ఈక్వల్ టు 1/1000 mm. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 మైక్రాన్ రిప్రజెంట్స్ ఏ లెంత్ ఆఫ్ అన్నారండి. సో 1 మైక్రాన్ రిప్రజెంట్ ఏ లెంత్ ఆఫ్ ఇన్ సెంటీమీటర్స్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 10⁻⁻4 సెంటీమీటర్స్ అని 1 మైక్రాన్ ఈక్వల్ టు. అలాగే ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ మీన్స్ అన్నారండి. సో 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్స్తో సమానం అండి. సో ఆన్సర్ వచ్చేసి 1000 మీటర్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 పికోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో 1 పికోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 గ్రామ్స్ అండి. సో 1 పికోగ్రామ్ ఈక్వల్ టు 10⁻⁻12 గ్రామ్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాస్కల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ అనండి. సో ఇందాక ప్రీవియస్ బిట్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో పాస్కల్ అనేటువంటిది ప్రెజర్ యొక్క యూనిట్ అండి. సో ప్రెజర్ యొక్క యూనిట్ ఏంటండి పాస్కల్. సో ఆన్సర్ వచ్చేసి ప్రెజర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ యొక్క యూనిట్ ఏంటని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి బార్. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని బార్లో అయితే కొలవడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి బార్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 kg/cm² ప్రెజర్ అనేటువంటిది ఎంత ఈక్వల్ అవుతుంది అన్నారండి బార్స్లో. సో ఆన్సర్ వచ్చేసి 1.0 బార్కి అయితే ఈక్వల్ అవుతుందండి. సో 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 kg/cm² అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 barrel of oil ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారండి. సో 1 barrel ఆఫ్ ఆయిల్ అనేటువంటిది 159 లీటర్స్కి అయితే సమానం అవుతుందండి. సో 1 barrel ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్ అండి. అలాగే ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లెంత్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో
ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లెంత్ ఈక్వల్ వచ్చేసి ఫెర్మీమీటర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఫెర్మీమీటర్. అంటే ద స్మాలెస్ట్ లెంత్ ఏంటంటే యూనిట్ ఏంటంటే ఫెర్మీమీటర్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. సో 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్ అండి. వాట్ ఈస్ ద మెజర్డ్ ఇన్ క్యూసెక్ అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఫ్లో ఆఫ్ వాటర్. సో ఫ్లో ఆఫ్ వాటర్ని క్యూసెక్స్లో అయితే మెజర్ చేయడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఫ్లో ఆఫ్ వాటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ అన్నారండి. సో నాట్ అనేటువంటిది దేన్ని మెజర్ చేయడానికి అయితే ఉపయోగిస్తారన్నారండి. సో నాట్ అనేటువంటిది షిప్ యొక్క స్పీడ్ని అయితే మెజర్ చేయడానికి అయితే నాట్లో అయితే కొలవడం జరుగుతుందండి. సో షిప్ యొక్క స్పీడ్ అనేటువంటిది నాట్స్లో అయితే మెజర్ చేయడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి నాట్ అనేటువంటిది స్పీడ్ ఆఫ్ ద షిప్కి మెజర్ చేయడానికి అయితే ఉపయోగిస్తారండి. అలాగే సో ఇవన్నీ మనకి జనరల్ సైన్స్ సంబంధించి టాప్ 30 బిట్స్ అనేటువంటివి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ టాపిక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ బిట్స్ అనేటువంటివి ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో అడిగిన బిట్స్ అండి ఇవి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిట్స్ అనేటువంటివి ఎవరైతే ఆర్ఆర్బీ, ఏఎల్పి అలాగే టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే జనరల్ సైన్స్ అనేటువంటిది 25 మార్క్స్ అనేటువంటిది వెయిటేజ్ ఉంది వాటికి. సో వాళ్ళకి బిట్స్ అనేటువంటి రివైజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ. జై హింద్.